స్టార్ హీరో ప్రభాస్ పెళ్లి గురించి చర్చలు వార్తలు ఎప్పటికప్పుడు వెలువడుతూనే ఉంటాయి. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ విషయం మరోసారి హాట్ టాపిక్గా మారింది. దీనికి కారణం ప్రభాస్ పెద్దమ్మ, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు గారి సతీమణి అయిన శ్యామలాదేవి ఇటీవల పలు ఆలయాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు, ప్రభాస్ వివాహం త్వరగా జరగాలనే ఆకాంక్షతో ఆమె గోదావరి జిల్లాలోని అనేక పవిత్ర క్షేత్రాలను సందర్శించి విభిన్న దేవతలకు ప్రార్థనలు చేస్తున్నారు. తాజాగానే ఒక ఆలయానికి చేరుకొని పూజలు చేసిన ఆమెను మీడియా ప్రతినిధులు వివాహంపై ప్రశ్నించగా, మీరందరూ అడిగేదే బాబు, పెళ్లి జరగాలని అని సున్నితంగా స్పందించారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడవుతుందనే ఉత్కంఠ గత కొన్నేళ్లుగా అభిమానులను వెంటాడుతుంది. టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ స్టార్ హీరో బాహుబలి వంటి అద్భుతమైన చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. అయినా కూడా వ్యక్తిగత జీవితంలో పెళ్లి విషయంలో మాత్రం ఏదైనా స్పష్టత రాకపోవడం అభిమానులను అయోమయంలోకి నెడుతుంది. గతంలో ప్రభాస్ వివాహం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలోనే జరుగుతుందని ఆయన కుటుంబ సభ్యులు చెప్పిన విషయం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఇక శ్యామలాదేవి నిర్వహిస్తున్న పూజలపై ప్రత్యేక దృష్టి పడుతుంది. గత 2 నెలలుగా ఆమె పలు పవిత్ర క్షేత్రాల్లో పూజలు చేస్తున్నారు. 15 రోజుల క్రితం ప్రత్తిపాడు అరుణాచల దివ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు చేయగా, ఆషాఢ మాసంలో లోవకొత్తూరు అటవీ ప్రాంతంలోని తలుపులమ్మ సన్నిధిలో కూడా ప్రభాస్ వివాహం కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. అలాగే ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు తరచూ ప్రాముఖ్యతను చెప్పిన ఆలయాన్ని కూడా ఆమె సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అన్ని పూజలు ఒకే సంకేతాన్ని ఇస్తున్నాయి. కుటుంబ సభ్యులు కూడా ప్రభాస్ వివాహంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని స్పష్టమవుతుంది. అయితే పెళ్లి ఎప్పుడు జరుగుతుందో, ఎవరితో జరుగుతుందో అనే ప్రశ్నకు మాత్రం ఇంకా ఎటువంటి సమాధానం రాలేదు. ఇలాంటి సమయంలో శ్యామలాదేవి పూజల వార్తలు బయటికి రావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ప్రతి కొత్త వార్తతో పాటు ఈసారైనా ప్రభాస్ పెళ్లి జరుగుతుందా అనే ఆశతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ పెళ్లి ఒక రహస్యం లాంటిదిగా మారింది. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ అంశంపై రాబోయే రోజుల్లో కుటుంబ సభ్యుల నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందా లేదా అన్నది ఆసక్తికర అంశంగా మారింది. ఇటువంటి ఆసక్తికరమైన అంశాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.